Hi friends, welcome back to Digital Leo Digital Tech. This is Ravi Kumar, Leo Digital Tech. ప్రజెంట్ మన టాపిక్ వచ్చేసి బ్లాక్ కామెంటింగ్. బ్లాక్ కామెంటింగ్ అనేది ఆఫ్ పేజ్ ఎస్ఈఓలో ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అనేది ఎస్ఈఓలో ఒక మెయిన్ టాపిక్. అందులో ఈ బ్లాక్ కామెంటింగ్ అనే ఫ్యాక్టర్ ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. యాక్చువల్గా ఈ బ్లాక్ కామెంటింగ్ కానీ, తర్వాత వెబ్ 2.0 కామెంటింగ్ కానీ, తర్వాత మనం డైరెక్టరీ సబ్మిషన్స్ కానీ, ఇవన్నీ ఎందుకు చేస్తామంటే వాటితో పాటు ఆఫ్ పేజ్ ఫ్యాక్టర్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే మెయిన్ మన వెబ్సైట్కి బ్యాక్ లింక్తో పాటు ట్రాఫిక్ని పెంచుకోవటానికి మనం ఈ ఫ్యాక్టర్స్ని యూజ్ చేసి మన వెబ్సైట్ ఆప్టిమైజ్ చేయడానికి ఈ యొక్క ఫ్యాక్టర్స్ని యూజ్ చేస్తాం. ఆఫ్ పేజ్ ఎస్ఈఓ కానీ, ఆన్ పేజ్ ఎస్ఈఓ కానీ ఈ ఫ్యాక్టర్స్ని యూజ్ చేసి బ్యాక్ లింక్ ఎక్కువగా ఆఫ్ పేజ్ ఎస్ఈఓ బేస్ చేసుకొని బ్యాక్ లింక్స్ ట్రాఫిక్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. వీటి వల్ల ఏంటంటే మన వెబ్సైట్ అనేది సెర్చ్ ఇంజిన్లో టాప్ ర్యాంకింగ్కి రావడానికి అది అవకాశం ఉంటుంది ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చేయటం వల్ల. మెయిన్ ఇందులో వచ్చేసి ఆఫ్ పేజీలో మన బ్లాక్ కామెంటింగ్. ప్రజెంట్ మనం బ్లాక్ కామెంటింగ్ గురించి డిస్కస్ చేద్దాం. బ్లాక్ కామెంటింగ్ అంటే ఏంటంటే యాక్చువల్గా కొన్ని వెబ్సైట్లో ఓనర్స్ బ్లాగ్స్ మెయింటైన్ చేస్తారు. ఆ బ్లాగ్స్లో వాళ్ళు ఆర్టికల్స్ రాసి పోస్ట్ చేస్తూ ఉంటారు. ఈ పోస్ట్ చేయటం వల్ల వేరే వెబ్సైట్ వాళ్ళు చూస్తూ ఉంటారు. ఈ బ్లాగ్స్లో రాసిన ఆర్టికల్స్ని చూసి చదివి వాళ్ళ యొక్క అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేస్తారు. ఆ కామెంట్ని మనం సబ్మిట్ చేయటం ఒక కామెంటింగ్ సబ్మిట్ చేసేటప్పుడు దాంతోపాటు నేము, ఈమెయిల్ ఐడి, కామెంట్ యూఆర్ఎల్ సబ్మిట్ చేస్తాం. పోస్ట్లో కామెంట్తో పాటు ఇవన్నీ టైప్ చేసి పోస్ట్ కామెంట్ అని కొడతాం. అప్పుడు ఆటోమేటిక్గా పోస్ట్ అనేది బ్లాగ్లోకి వెళ్ళిపోతుంది. కామెంట్ అనేది పోస్ట్ చేయటం వల్ల ఆ బ్లాగ్లోకి వెళ్ళిపోతుంది. ఆ బ్లాగ్లోకి వెళ్ళటం వల్ల ఎప్పుడైతే ఆ వెబ్సైట్ ఓనరు చూసి మన కామెంట్ పైన లింక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ లింక్ మీద ప్రెస్ చేయటం వల్ల కామెంట్ టెక్స్ట్ ఆ లింక్ మీద ప్రెస్ చేయటం వల్ల ఆటోమేటిక్గా మన వెబ్సైట్కి బ్యాక్ లింక్ అని వస్తుంది. ఇంతకుముందు చెప్పినట్టు బ్యాక్ లింక్ ద్వారా మనకి వెబ్సైట్కి ట్రాఫిక్ పెరిగి సెర్చ్ ఇంజిన్లో మన వెబ్సైట్ గురించి సెర్చ్ చేసినప్పుడు టాప్ ర్యాంక్లో డిస్ప్లే చేయడానికి ఈ బ్యాక్ లింక్స్ ట్రాఫిక్ అనేవి యూజ్ అవుతాయి. అయితే ఈ బ్లాక్ కామెంటింగ్లో ఒక్కోసారి వెబ్సైట్ ఓనరు యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. అది 50-50 ఛాన్సెస్. అయితే ఇక్కడ ఏంటంటే బ్లాక్లో మనం బ్లాక్ గురించి సెర్చ్ చేసేటప్పుడు సెర్చ్ ఇంజిన్స్ అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. గూగుల్స్, బింగో, తర్వాత ask.com, ఇప్పి, స్టార్ట్ పేజీ, ఇట్లా చాలా రకాల సెర్చ్ ఇంజిన్స్ ఉన్నాయి. వాటిలో సెర్చ్ చేసేటప్పుడు సపోజ్ మనకి డిజిటల్ మార్కెటింగ్ అనే ఆ వెబ్సైట్ కావాలంటే మన సెర్చ్ ఇంజిన్లో టైప్ చేసినప్పుడు వాటికి సంబంధించిన రిలేటెడ్ వెబ్సైట్ లింక్స్ కూడా ఓపెన్ అవుతాయి సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజీలో. కానీ మనకి ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించిన ఓన్లీ ఒక వెబ్సైటే మనకి డిస్ప్లే చేయాలంటే సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజీలో మనం సెర్చ్ రిజల్ట్స్ క్వరీలో ఇన్వర్టెడ్ కామెంట్స్ బిట్వీన్ ఇన్వర్టెడ్ కామర్స్లో డిజిటల్
మార్కెటింగ్ అని చెప్పేసి మనం టైప్ చేసి సెర్చ్ చేయడం వల్ల ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించిన వెబ్సైట్ మాత్రమే సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజీలో డిస్ప్లే అవుతాయి. అదేవిధంగా మనం దాని పక్కన ఏదన్నా రిలేటెడ్ కీవర్డ్ సంబంధించినవి మనకు కావాలనుకో, సపోజ్ మనకి లీవే కామెంట్ అని ఒక టెక్స్ట్ రావాలనుకో డిజిటల్ మార్కెటింగ్ పక్కన, దాంతోపాటు ఇన్వర్టెడ్ కామర్స్లో డిజిటల్ మార్కెట్ అని టైప్ చేసి ప్లస్ లీవ్ కామెంట్ కూడా ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టి మనం సెర్చ్ చేయటం వల్ల డిజిటల్ మార్కెటింగ్ ఓన్లీ ఇన్వర్టెడ్ లీవ్ కామెంట్ ఉన్న ఆ కీవర్డ్స్ ఉన్న ఆ వెబ్సైట్ వరకే డిస్ప్లే చేస్తుంది. ఈ విధంగా మనం సెర్చ్ ఇంజిన్లో క్వరీ ఇచ్చేటప్పుడు పర్టిక్యులర్ వెబ్సైట్ రావాలంటే పర్టిక్యులర్ వెబ్సైట్కి సంబంధించిన టాపిక్కి సంబంధించిన వెబ్సైటే మనకి రిలేటెడ్గా రావాలంటే, అంటే ఫిల్టర్ చేయాలంటే ఇలా ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టి మనం సెర్చ్ చేయటం వల్ల ఆ పర్టిక్యులర్ రిలేటెడ్ వెబ్సైటు, దానికి సంబంధించిన కీవర్డ్కి సంబంధించిన రిలేటెడ్ కామెంట్కి సంబంధించిన వెబ్సైట్ మాత్రమే అక్కడ డిస్ప్లే అవుతాయి. ఈ విధంగా మనం బ్లాగ్ కామెంటింగ్ చేసేటప్పుడు ఫస్ట్ కామెంట్లో టెక్స్ట్ మనం కామెంట్ బాక్స్లో కామెంట్ ఇస్తాము. తర్వాత ఈమెయిల్ ఐడి, URL, నేము ఇవి ఇచ్చి పోస్ట్ కామెంట్ కొట్టడం వల్ల ఆటోమేటిక్గా వెబ్సైట్కి మన వెబ్సైట్ బ్లాగ్లో మన కామెంట్ అనేది వెళ్తుంది. తర్వాత రిప్లై అనేది ఆ వెబ్సైట్ యొక్క ఓనర్ మన కామెంట్ బేస్ చేసుకొని దాని మీద క్లిక్ చేయడం వల్ల ఆటోమేటిక్గా మనకి బ్యాక్ లింక్ వస్తుంది. దీన్ని చెప్పినట్టు మనకు బ్యాక్ లింక్ ట్రాఫిక్ పెరగటం వల్ల మనకి సెర్చ్ ఇంజిన్లో టాప్ ర్యాంకింగ్ వస్తుంది. దానివల్ల ఏంటంటే ట్రాఫిక్ పెరగటం వల్ల దాన్ని మన బిజినెస్ మన టార్గెట్ని కానీ మనీ ఎర్న్ చేయడానికి ఇదొక టెక్నిక్ అనేది ఈ బ్లాగ్ కామెంటింగ్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఆఫ్ పేజీ SEO. Thank you very much. Next, we will meet in next topic. Ravi Kumar, Leo Digital Tech. Thank you.